నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే తుమ్మల, పొన్నం వివేకులకు ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మంత్రులతో పాటుగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యటించాలని, బూతుల్లో సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలని కూడా సీఎం ఆదేశించారు. బూత్ వారీగా ఓటర్ మ్యాపింగ్ పూర్తయింది. అయితే అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్లో ఇంకా మల్లగుల్లాలని కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అభ్యర్థి ఖరారుకు సంబంధించి ముందే అక్కడ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఆ నిర్ణయాలు? పూర్తి అప్డేట్స్ అంటే రైట్ రాజశేఖర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కసరత్తును వేగవంతం చేసిన నేపథ్యం ఉంది. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కసరత్తును మొదలెట్టింది. దాంట్లో మంత్రులకు సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా మంత్రి వివేక్ సంబంధించి కూడా ముగ్గురు అక్కడ సంబంధించి కూడా ఫోకస్ చేసేలా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ మంత్రులకు సంబంధించి కూడా బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం, వారితో పాటుగా ఇక కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను గ్రౌండ్ లెవెల్లో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే విధంగా కావచ్చు, సమీకరణ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సమీకరణలు, సమావేశాలు, వీటన్నిటికి సంబంధించి కూడా వేగవంతం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక బూత్ సమస్యలు తెలుసుకునే విధంగా కావచ్చు, బూత్ స్థాయిలో మానిటరింగ్ కావచ్చు, అక్కడ బూత్లో ఏదైతే కాలనీలకు సంబంధించి కూడా పర్యటన చేస్తా ఉన్నారు, అక్కడ సమావేశాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. కార్యకర్తలతో కూడా ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు ఇక ఎంపికకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఆశావాహుల లిస్టు పెరుగుతా ఉన్నది. ఆశావాహుల లిస్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు తమకు టికెట్ కేటాయించాలని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వద్ద, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే అధిష్టాన నేతల చుట్టూ కూడా తిరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ధీమా వ్యక్తం కావడంతో పాటుగా ఆశావాహుల లిస్టు కూడా పెరిగిన నేపథ్యం ఉంది. మొత్తంగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇక జూబ్లీహిల్స్ లో ఇప్పటికే వేగవంతం చేస్తుంది. ఎందుకంటే ఈ నెల 30కి సంబంధించి కూడా తుది ఓటర్ లిస్టుకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతుంది. వచ్చే నెల సంబంధించిన 2వ వారంలో ఏదైతే దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలనే సూచన మేరకు ఇప్పటికే 3 ఇన్ఛార్జ్ మంత్రులను అక్కడ ఇన్ఛార్జీలుగా వారితో పాటుగా కార్పొరేషన్ చైర్మన్ అని కూడా నియమించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ఒకసారి ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అదే ధీమాతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇక ఖచ్చితంగా గెలవబోతా ఉన్నామని కూడా ధీమాతో వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అభ్యర్థి రేసులో ఎవరెవరు ఉన్నారు, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మనకి హరీష్? రైట్, ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, ఆశావాహుల లిస్టు కూడా పెరుగుతా ఉన్నది. ఒకవైపు ఏదైతే బొంతు రామ్మోహన్, అలాగే దానం నాగేందర్ తో పాటుగా నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వస్తా ఉన్నది. మరోవైపు సిఎన్ రెడ్డి, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన టికెట్ ఆశిస్తా ఉన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ కు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తా నేపథ్యం ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ సంబంధించి కూడా తను అక్కడ టికెట్ ఆశిస్తలేనని కూడా ఆయన కొట్టివేయడం జరిగింది. ఇక ఏదైతే బొంతు రామ్మోహన్ కి సంబంధించి కూడా తనకు అవకాశాన్ని కల్పించాలని కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు మైనారిటీ నేతలకు సంబంధించి పయం కురీషికి సంబంధించి కూడా తనకు టికెట్ కేటాయించాలని కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఆశావాహుల లిస్ట్ అయితే పెరుగుతా ఉన్నది. ఇక
అయితే ఆశావాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం సంబంధించి కూడా ఫైనలైజ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కావచ్చు, గెలిచే అభ్యర్థికే టికెట్ కేటాయించాలి. వాటితో పాటుగా సామాజిక సమీకరణ జూబ్లీహిల్స్ లో సంబంధించి కూడా మైనారిటీ ఓటు బ్యాంక్ కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటు బ్యాంక్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తా ఉన్న నేపథ్యం ఉంది అభ్యర్థి ఎంపికకు సంబంధించి కావచ్చు. మరోవైపు ఇక రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.